హలో ఫ్రెండ్స్, ఈసారి అయితే మనం వెస్ట్ గోదావరిలో నరసాపురం వెళ్ళాం. ఆ దారంతా వాటరే, మొత్తం కోనసీమ, కొబ్బరి చెట్లు, ఒక పక్క వాటర్ కెనాల్, గోదావరి నుంచి వచ్చిన ఒక కెనాల్. చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. ఇక్కడ ఎక్కడ చూసినా కోకోనట్స్ ఎవ్రీవేర్. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే ఈ వీడియోలో రోడ్డు పక్కనే ఒక సైడ్ వాటర్ కెనాల్ వెళ్తూ ఉంటుంది నరసాపురం దాకా. అంటే మనం వచ్చే దారిలో తాడేపల్లిగూడెం, తణుకు, పెరవలి, మార్టేరు మొత్తం అన్ని ఊళ్ళల్లో కూడా ఈ వాటర్ కెనాల్ చివరి దాకా వెళ్తుంది అనమాట. మధ్యలో బ్రిటిషర్స్ ఈ వాటర్ కెనాల్ కట్టి లాక్స్ అయ్యి ఏర్పాటు చేశారు. ఈ లాక్స్ నుంచి ఏం చేస్తారంటే ఆ ఊరిలో వాటర్ ఆపడానికి కుదురుతుంది. అక్కడ ఆ లాక్ రిలీజ్ చేసినప్పుడు వాటర్ ఏంటంటే ఆ ఊరిలో ఉండే లోకల్గా ఉండే ఛానల్స్లోకి వెళ్తుంది. ఇది మెయిన్ కాలువ అనమాట, మెయిన్ డ్రైన్ అంటారు దీన్ని. ఈ డ్రైన్ నుంచి సబ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ ఈ లాక్స్ దగ్గర నుంచి ఆఫ్ చేసి అవి ఓపెన్ చేయగానే అటు సైడ్ వెళ్తారు అనమాట. ఈ రోడ్లో ప్రయాణం అయితే గోవాలో తిరిగినంత ఆనందంగా ఉంటుంది మనకి. ఎక్కడికక్కడ చెట్లు అనమాట. చెట్లు చూసేవాళ్ళు, ప్రకృతిని ఎంజాయ్ చేసేవాళ్ళు మటుకు పక్కాగా ఈ రోడ్లో ఒకసారి ట్రావెల్ చేయాలి. ఇది స్టార్ట్ అవుతుంది తాడేపల్లిగూడెం, తణుకు నుంచి పెరవలి, మార్టేరు, తర్వాత నరసాపురం ఎండ్స్ అనమాట. ఎండ్లో నరసాపురం ముందు మనకి అంతర్వేది బీచ్కి వెళ్ళడానికి కూడా రోడ్డు ఉంటుంది. అది ఈ రోడ్నే కనెక్ట్ అయి ఉంటుంది. ఇది నేషనల్ హైవే. దీన్ని నరసరావుపేట నరసాపూర్ హైవే అంటారు. దీన్ని ఒక్కసారి ట్రావెల్ చేస్తే యూ విల్ ఫీల్ బ్లెస్డ్. నిజంగా ప్రకృతిని ఎంజాయ్ చేసేవాళ్ళు, ట్రావెల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటే ఇది మటుకు తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి. ఇట్స్ ద మోస్ట్ వండర్ఫుల్ ఫీలింగ్ యూ విల్ గెట్. అంటే గోవా అని మనం ఎంతో వెంపర్లాడుతుంటాం, బట్ ఆంధ్రాలోనే గోవా కంటే బెటర్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత నేను ఇంకా కొన్ని డెస్టినేషన్స్ కవర్ చేస్తాను. ఈ రూట్ని ఆనుకొని దిండి రిసార్ట్స్ అని, అంతర్వేది అని, బీచ్లని చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మనం. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అండి. I hope this video will get a better insights what you have in Andhra Pradesh, what you can explore. See you guys in the next video.